ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఈ సమాజంలో వచ్చిన ప్రతి పరివర్తనకి మార్పుకి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో సామాజిక మార్పులు వచ్చాయి, ఈ సమాజ అభివృద్ధికి పునాదులు పడ్డాయి. వాటి పరంపరలోనే మరొక్కసారి రాహుల్ గాంధీ గారు ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ కాస్ట్ సర్వేని సంపూర్ణంగా ఈ దేశంలో చేపించాలని చెప్పి, దానికి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి చేపించి ఈ దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్ గా చేపిస్తామని చెప్పి వారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రసంగాల్లో పార్లమెంట్ లో మాట్లాడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈరోజు ఈ కాస్ట్ సర్వే చేసి సంపూర్ణంగా జరిగినటువంటి వివరాల్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గా, ఎంత పక్కాగా, ఎటువంటి చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఈ దేశంలో ఎవరు ఏలెత్తి చూపటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వేల పైన సర్వే చేసి స్టడీ చేసి ఈ సర్వేను చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జరిగిన విధానపరమైన నిర్ణయాలన్నీ సరే, మనం చేసిన ఈ విధానపరమైన నిర్ణయం పైన ప్రతిపక్షాలు రాజకీయ వారి అవసరాల కోసం రకరకాల ఈ రాష్ట్రానికే కాదు సమాజానికి, దేశానికి కూడా స్పష్టంగా వివరించే కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలుసుకోవాలన్నటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీకు ఈ ప్రదర్శన ప్రదర్శన ఇస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా తదేక దృష్టితో ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా చూసి దీన్ని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ వాళ్ళలో ఆ ఇళ్లలో స్పష్టంగా మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ వివరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా సరే, ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి ఉపోద్ఘాతం, ఆ ఉపోద్ఘాతం తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ అందరి కృషితో ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయం ప్రకారం తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేపై ప్రజెంటేషన్. ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు సాధారణ ఎన్నికల ముందు తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా ఏ రకంగా చేశామనేటువంటి అంశాల్ని మొత్తం సంపూర్ణంగా టేబుల్ వారీగా మీ అందరికీ వివరించే కార్యక్రమం చేస్తాం.